గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఇందుకు గాను వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. గత సంవత్సరంలాగే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు కోఆర్డినేషన్తో పనులు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గరే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలు అక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్పుర, మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు వద్ద కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి చేశారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి రెడీ చేసినట్లుగా కూడా తెలిపారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్స్ రెడీగా ఉంచినట్లు తెలిపారు. ఇక ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధిలోని నిమజ్జనాలు జరిగే ప్రాంతాల వారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేష్ శోభాయాత్ర నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటర్కు ఒక గ్రూప్ చొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూప్స్ ఏర్పాటు చేశారు. గణేష్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి 3 షిఫ్టుల్లో పనిచేస్తాయి. దాదాపు 3000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో పాల్గొంటారు. బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని డీజీపీ డాక్టర్ జితేందర్ తో కూడిన ఉన్నతాధికారుల బృందం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్ కేశవగిరి, చాంద్రాయన్ గుట్ట, ఫలక్నుమా, ఇంజన్ లీ, శంషీర్గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్ దర్వాజా మోడ్, షాలిబండ, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, అఫ్జల్గంజ్, మొజంజాహి మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్ను పరిశీలించారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. సిపి గారు, నేను, తర్వాత సిపి రాచకొండ, జిహెచ్ఎంసి కమిషనర్, డీసీపీ సౌత్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, తర్వాత మన కలెక్టర్ గారు, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. అది సగంగా అయిపోయింది, మళ్ళీ కూడా రిమైనింగ్ కూడా చేస్తాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము. దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒకరు పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ గత సంవత్సరం లాగా ఈసారి కూడా వారు ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరూ 6:30కు బయలుదేరే విధంగా 1:30 నిమజ్జనం అయ్యే విధంగా వారు తరలిస్తారని చెప్పారు. అది చేయాలంటే రాత్రంతా పూజా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ పూర్తి చేసుకొని ఉదయం 6:30 వరకు 70 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ పైకి తరలించి మూవ్మెంట్ 6:30కి స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసి, రెవెన్యూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి వారితో ఇది ముగిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇకపోతే హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనం మీద
కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్తలతో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తోంది. నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి. ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యాంత్రాంగం ఏర్పాట్లు జరుగుతాయి, ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి, అంతకంటే రెట్టింపు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎటువంటి అయోమయం కానీ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 18 నాడు యథావిధిగా మళ్లీ పనిచేసే సచివాలయం గతంలో పనిచేస్తుండే చేయకపోతుండే. ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు. కానీ సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం. 17 వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి ఇబ్బంది గాని కన్ఫ్యూజన్ గాని లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు